రైట్ గాంధీ భవన్ నుంచి విజువల్స్ చూసాము. అంబరాలు సంబరాలు అంబరాన్ని అంటుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ ఒక భారీ మెజారిటీ దిశగా దూసుకువెళ్తున్న పరిస్థితులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో. ఇక బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సతీష్. స్వాతి, చూస్తున్నాం బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కొంత నిరాశ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సీట్లో గెలుస్తామనుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెనుకంజ వేయడంతో పార్టీకి సంబంధించినటువంటి లీడ్స్ కూడా తక్కువగా వస్తుండడంతో పార్టీ శ్రేణులన్నీ కొంత నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటుగా మరికొంతమంది నేతలు ఇక్కడికి చేరుకున్నారు. కౌంటింగ్ సరళిని ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండి చూస్తున్నారు. ఎలా ఉంది కౌంటింగ్ సంబంధించి. ఖచ్చితంగా తమకు బొటాబోటీ మెజార్టీతోనైనా సరే గెలుస్తామని చెప్పి అనుకున్నటువంటి పార్టీ ఇప్పుడు తక్కువ మెజార్టీ రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే 5వ రౌండ్ ముగిసేసరికి కూడా తక్కువ మెజార్టీ వచ్చితే ఉదయం నుంచి ఇక్కడ ఉండి విశ్లేషిస్తున్నటువంటి నేతలు ఉన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, ఫలితాలు చూస్తున్నాం, బీఆర్ఎస్కి తగ్గుతుంది, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అధికారాన్ని అంతా ఉపయోగించారు, టోటల్ పవర్ అంతా ఉపయోగించారు. మీరు చూడండి, ఎవరినైనా అడగండి, 3 రోజుల ముందు వరకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తానన్నారు. 3 రోజులలో ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఒక్కొక్క డివిజన్ 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రలోభాలు పెట్టడం, ఓటర్లను ప్రలోభాలు పెట్టడం, కుక్కర్లు పంచడం, ఇక ఎయిర్లు అయిపోవడం. జనరల్గా చెప్తే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న వాళ్ళకి ఇది సమాధానం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ప్రజలు చూపించారని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. ఇక బై ఎలక్షన్ మొత్తం టోటల్గా గవర్నమెంట్ మొత్తం ఆఫీసర్ల నుంచి పోలీసులు మొత్తం అవుట్ రైట్ దగ్గరుండి పోలీసులు వంచిపించారు, డబ్బులు వంచిపించారు. రైట్, అది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం అంతా కూడా ఉపయోగించుకుంది అనేది. అయితే చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా చాలామంది ఇక్కడికి నేతలు చేరుకున్నారు, కానీ ఒకరొకరుగా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్లో షేక్పేటకు సంబంధించి తక్కువ మెజారిటీ